ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీకి ఇవ్వడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఉద్యమాలు రేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భోగి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని దగ్ధం చేస్తున్నారు. ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిపిఐ నేతలంతా కూడా ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన ఏదైతే జీవోలు ఉన్నాయో పీపీపీకి ఇచ్చేటట్టు ఆ జీవోలను రద్దు చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఆ జీవో కాపీలని భోగి మంటలు దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ సార్ ఏం చెప్తారంటే ప్రభుత్వం అసలు ఎక్కడ కూడా వెనక తగ్గట్లేదు. ఇప్పటికి 3 సార్లు బిడ్స్ చేశారు పీపీపీకి సంబంధించి, కానీ ఎవరు కూడా బిడ్స్ లో పాల్గొనే పరిస్థితి. కానీ వెనక్కి మేము తగ్గమంటూ చంద్రబాబు చెప్తున్నారు. అవసరమైతే మరికొన్ని ఆఫర్స్ ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 590-847 జీవోలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అయినా కూడా నేను వెనక్కి తగ్గేదే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ ఉన్నారు. పీపీపీ అనేటువంటి 3 పీల సిస్టమ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాని పేరుతో ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఫలితాలు ఇచ్చిందని చెప్పేసి ఎక్కడ లేనిపోయినటువంటి లెక్కలన్నీ కూడా చెబుతా ఉన్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్య రంగంలో ఫెయిల్ అయినటువంటిది అని చెప్పేసి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మొదలుకొని అన్ని వర్గాల వారు కూడా చాలా పెద్ద ఎత్తున దీనిపైన వ్యక్తం చేస్తూ ఉంటే బాబు గారికి ఏమాత్రం కూడా పట్టినటువంటిది కనిపించడం లేదు. కాబట్టి మేమైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏమాత్రం కూడా ఈ జీవోలను ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పైగా ఆయన ఈ పీపీపీ అనేటువంటి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మీరు పెద్ద ఎత్తున రండి, టెండర్లు వేయండి అని చెప్పేసి పిలిచాడు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ 10 మెడికల్ కాలేజీల్లో ఒక్కదానికి కూడా ఎవరు టెండర్ వేయలేదంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇది ప్రజలకు ఉపయోగపరమైనటువంటి కాదు. ఈ ఒత్తిళ్లు తీసుకొని వచ్చి రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల ద్వారా మరింత పెద్ద ఎత్తున వాళ్ళల్లో ఎవరన్నా ఉంటే కొంతమంది తీసుకొని వచ్చి వేయొచ్చు, కానీ ఇది ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది కాదని చెప్పే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ సందర్భంగా ఫస్ట్ కిమ్స్ వేసిందని చెప్పారు. చెప్పేసి ఎవరు వేసినా ఎవరు వేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా 1-2 టెండర్లు వేయించవచ్చు తప్ప ఇది కిమ్స్లో ఉండే డాక్టర్లు లేదా మహేంద్ర వాళ్ళు వేశారు లేదా కిమ్స్ వాళ్ళు వేశారు లేదా ఇంకా పెద్దవాళ్ళు వేశారని చెప్పేసి ఉంటుంది. ప్రభుత్వం తను ఒక ప్రిస్టేజ్ చేసుకుపోతా ఉంది తప్ప ప్రజాభిప్రాయాన్ని గౌరవించేటువంటి స్థితిలో లేదు. కాబట్టి ప్రిస్టేజ్ చేసుకుపోయినప్పుడు ఇలాంటి చాలా సందర్భాల్లో టెండర్లకు పిలిచడం, అలాంటి వ్యక్తులు రావడం అనేది సహజంగా జరుగుతుంది. మీరు టెండర్లు వేసి పిలిచి ప్రైవేట్ రంగంలో పీపీపీ అనేటువంటి పేరుతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ప్రజల్లో పెరిగినటువంటి వ్యతిరేకత, మెడికల్ విద్య ఈరోజు 1,50,00,000 రూపాయలకు మీరు అమ్మకానికి పెట్టినటువంటి వైనం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. మా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి వాదన కూడా సరైనటువంటిది కాదు. ఎందుకంటే మీరు 2,70,000 కోట్ల రూపాయలు ఈ పాటికే అప్పు తీసుకొని వచ్చారు. ఇంకొక వైపునేమో బీదర్పులు అడుగుతున్నారు, మా దగ్గర డబ్బులు లేదు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని. మరొక వైపునేమో 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పద్ధతుల్లో విగ్రహాల పేరుతో కూడా మీరు ప్రవేశపెడుతున్నటువంటి విషయం కూడా ప్రజలంతా కూడా స్వీకరిస్తున్నారు. ఎన్టీ రామారావు పైన మాకు కూడా చాలా అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మలుపు తిప్పినటువంటి వాడు అని చెప్పేటువంటి విశ్వాసం మాకు ఉన్నప్పటికీ కూడా మీరు చెబుతున్నటువంటి మాటలకు ఎన్టీఆర్ విగ్రహానికి కూడా ఏమాత్రం కూడా గౌరవించేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఒక ఫ్లైట్లో తిరుగుతాడు, ఆయన కొడుకు ఒక ఫ్లైట్లో తిరుగుతాడు, తర్వాత డిప్యూటీ సీఎం ఒక ఫ్లైట్లో తిరుగుతాడు. మీరు ఏమైనా రోజువారీ ఖర్చులు తగ్గించడంలో కానీ లేదా అన్నెసెసరీ మీరు పెడుతున్నటువంటి ఎక్స్పెండిచర్ ఏమైనా తగ్గించి రాష్ట్ర ఖజానాను కాపాడడానికి మీరు తీసుకున్న నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమైనా ఉంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు అలాంటి ఎక్కడ కూడా మీ సౌకర్యాలు లేకపోతే మీరు కావాల్సినటువంటి అన్ని రకాల సమకూర్చుకొని ప్రజలపైన భారాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో, అప్పులు తీసుకొని వచ్చి భారాలు వేస్తున్న నేపథ్యంలో 8,000 కోట్ల రూపాయలు అనేది పెద్ద సమస్య అయినటువంటిది కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నుంచి నాబార్డు దగ్గర నుంచి మరొకవైపు నుంచి నిధులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మరొక 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వ రంగంలో 10 మెడికల్ కాలేజీలు, బోధనా ఆసుపత్రులు నడవడం ద్వారా 100% ప్రభుత్వ రంగంలో నడవడం ద్వారా అక్కడ మరింత పెద్ద ఎత్తున మెడికల్ విద్య అనేటువంటిది డెవలప్ కావడం కోసం ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఇతరేతర మెరిటోరియస్ స్టూడెంట్స్ కానీ
అందులో చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రైవేట్ రంగంలోనైతేనే బాగుంటుందని చెప్పి మొన్నటి వరకు యువగలంలో ఉన్నటువంటి ఆయన పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు కేరళలో ఏమైనా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారా, నేను హైదరాబాద్లో పుట్టాను, నాకు ఏదన్నా చలి జ్వరం లాంటిది తుమ్ము జబ్బులు వస్తే ఇమీడియట్గా నేను నిమ్స్కు పోతా ఉన్నానని చెప్పినటువంటి వాడు, నిమ్స్లో ఉన్నటువంటి వైద్యం ప్రైవేట్ రంగంలో దొరుకుతుందా అని చెప్పినటువంటి వాడు ఈరోజు మళ్ళీ చిలకల పలుకులు పలుకుతున్నారు. మనం అబద్ధాలు అన్నా కూడా గూగుల్ తల్లి అబద్ధాలు ఆడేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏం చెప్పారు, తండ్రి ఏం చెప్పాడు, కొడుకు ఏం చెప్పాడు, మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు రన్ను కావాలి, జీవించేటువంటి హక్కును కాపాడాలి, సామాజిక అంతరాలు అనేది పెరగకూడదు. మీరు 1-2 కోట్ల రూపాయలకు మెడికల్ సీట్లు అమ్మడం ద్వారా విద్యను కొనుగోలు చేసేటువంటి వర్గాలు మాత్రమే అందులో మెడికల్ విద్యను అభ్యసిస్తారు, మిగతా పేద వర్గాలకు విద్య అందదు. తద్వారా సామాజిక అంతరాలు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో రావాల్సినటువంటి ఉద్యోగాలు ఈరోజు సామాజిక స్థిరత్వం కలిగినటువంటి రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాలు చేయాల్సినటువంటి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఆ ఫెసిలిటీస్ అన్ని ఏమాత్రం కూడా ఉండవు. కరోనా టైంలో మనం అందరం కూడా చూసాం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా బోర్డులు వేసుకున్నట్టు వాళ్ళు కరోనాకు వైద్యం అందించకుండా ఆసుపత్రులకు తాళాలు వేసుకుంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చివరికి ఆశా వర్కర్సు ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రభుత్వ రంగానికి ఉన్నంత వెసులుబాటు ప్రభుత్వ రంగం ఇచ్చేటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రైవేట్ రంగం ఇవ్వదు. అది వ్యాపార దృక్పథం లేకుండా బయట నుండి వచ్చి వాళ్ళంతా ఫ్రీగా వైద్యం చేయడానికి సామాజిక బాధ్యతలు తీసుకొని వాళ్ళంతా చేస్తారని చెప్పి మీరు చిలకల పలుకులు పలికితే ఈరోజు ఆసుపత్రికి పోతే తలకాయ నస్తుందంటే మోకాల దాకా ఈరోజు స్కాన్లు తీసేటువంటి పరిస్థితి, ఎంఆర్ఐలు తీసేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్క రోగం వచ్చిందంటే మొత్తం ఒళ్ళంతా ఊనం చేసేది. సంపాదించేటువంటి సంపాదనలో 100 రూపాయలు సంపాదిస్తూ ఉంటే అందులో 75% 75 పైసలు ఈరోజు విద్య వైద్యానికి అయిపోతుందని చెప్పేసి ఒకవైపున లెక్కలు చెప్తా ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం వైద్యం ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యతల్లో ఉండి వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తాము పీపీల పేరుతో అని చెప్పేసి 3 పీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చి అందులో జీతాలు 2 సంవత్సరాలు కల్పించి నీళ్ళు ఇచ్చి మొత్తం మీరు వ్యాపారీకరణ చేసుకోండి అంటే ఇందులో చాలా పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర వెనుక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం వెనుక డబ్బు సందు 29లో ప్రజలు తగ్గిస్తారు. మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు గారికి మేము మళ్ళీ ఒకసారి ఈ భోగి పండుగ సందర్భంగా మీ జీవోలు మీరు ఇచ్చినటువంటి కాపీలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైనటువంటి కాబట్టి జీవో నెంబర్ 590 847 జీవోలను పూర్తిగా రద్దు చేయాలి. 10 మెడికల్ కాలేజీలు, బోధనా ఆసుపత్రులు, టోటల్ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే రన్ చేయాలి. దానికోసం రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు కేటాయించాలి. గ్రాడ్యువల్గా ఆ కాలేజీలన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యువగళం నిర్వహించేటప్పుడు లోకేష్ ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ప్రైవేటు రంగంలో వైద్య విద్యని రద్దు చేస్తామని చెప్పాడు. ప్రభుత్వమే గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేస్తామని చెప్పాడు. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉన్నాయి దగ్గర. కాబట్టి ఎన్నికల ముందు చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీరు అనేటటువంటిది కూటమి నాయకులకే చెందుద్ది. కూటమిలో ఉన్నటువంటి అగ్రనాయకుడు ఈయనేం చెప్పారు, అగ్రనాయకుడు మనకి ఈ రాబోయేటటువంటి కాలంలో ఏదైతే వైద్య రంగం 2 కూడా ప్రభుత్వ రంగంలోనే జరగాలి అని చెప్పారు. కానీ దాని భిన్నంగా ఈ రోజున ప్రైవేటీకరణ చేయటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా ఏదైతే మీరు విడుదల చేశారో 590, 847 జీవాలు రెండింటిని ఉపసంహరించుకోవటం ద్వారా ఇవాళ వైద్య విద్యే కాదు, తర్వాత రాబోయేటటువంటి కాలంలో వైద్య వృత్తి మొత్తం కూడా ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ అయిపోయేటటువంటి పరిస్థితి ద్వారా పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. విద్యను కొనుగోలు చేసుకోవటం, వైద్య విద్యను కొనుగోలు చేసుకోవటం, అలాగే వైద్య వృత్తిని కూడా కొనుగోలు చేసుకోవటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఇది ప్రభుత్వం తక్షణమే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 590, 847 జీవోలు రెండింటిని కూడా రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా ఈరోజు ప్రభుత్వ విధానానికి నిరసనగా ఈ 2 జీవోలను దగ్ధం చేసేటటువంటి కార్యక్రమానికి మా రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే విజయవాడ నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది చెప్తున్నారు, పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైతే అనుకూలంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందో ఆ జీవోల్ని వెంటనే రద్దు చేయాలంటూ సిపిఐ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము, ఖచ్చితంగా వైద్యం ప్రభుత్వ ఆధీనంలో
అధీనంలోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సిపిఐ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.